వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో మేడంతో ఈరోజు మనం ఎందుకున్నామంటే, ఈ మధ్య కాలంలో చాలామంది ఫేస్ చేస్తున్నారు అన్ని రకాల వ్యాధులు. సో మనం తీసుకుంటున్న ఫుడ్డే వీటన్నిటికీ కారణం అని చెప్పేసి అంటున్నారు. సో ఎలాంటి ఫుడ్ మనం తీసుకుంటే మనకి ఎలాంటి రోగాలు లేకుండా ఉంటాం, ఇన్ కేస్ డైట్ మనం కరెక్ట్గా పాటించకపోతే ఎలాంటి వ్యాధులు బారిన పడే అవకాశం ఉంది, మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం చాలా మందికి నరాల బలహీనత కానీ, డయాబెటీస్ కానీ, ఇట్లా చాలా రకాల వ్యాధులు ఫుడ్ మనం కరెక్ట్గా తీసుకోకపోవడం వల్లే వస్తుంది అని చెప్పేసి మనం వింటూ ఉన్నాం. సో ఎలాంటి రకాల ఫుడ్లు మనం అవాయిడ్ చేస్తే మంచిది, ఎటువంటి ఫుడ్స్ మనం తీసుకుంటే రోగాలు లేకుండా ఉండొచ్చు? బేసికల్ అండి, ఇప్పుడు ఉన్న ప్రతి కంప్లైంట్ లైక్ ఒకటి కాదు, నరాల బలహీనత కానివ్వండి, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికా పెయిన్స్, లైక్ లంగ్ టైప్ ఆఫ్ డిసీజెస్ లైక్ సైనస్ ప్రాబ్లమ్స్ అని, అడినాయిడ్స్ అని, టాన్సిల్స్ అని, ఒకటి కాదు అందరికీ తెలిసిన జనరల్ డిసీజెస్ కూడా రావడానికి మెయిన్ కారణం మన లైఫ్ స్టైల్లో ఇష్యూస్. అంటే లైఫ్ స్టైల్ ఈజ్ నథింగ్ బట్ ఫుడ్ కరెక్ట్గా లేకపోతేనే మనకి ఎక్కడి నుంచి వస్తుంది? బ్లడ్ ఫుడ్ ద్వారానే వస్తుంది. ఆ బ్లడ్లో న్యూట్రిషన్ ప్రాపర్గా ఉండాలంటే కూడా ఫుడ్ ద్వారానే. ఏ ఫుడ్ తీసుకుంటే? హెల్దీ ఫుడ్ తీసుకుంటే. హెల్దీ ఫుడ్ అంటే ఏంటి? సో అందరికీ తెలుసు, హెల్దీ ఫుడ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రూట్స్ బాగా తీసుకోవడము, నట్స్ బాగా తీసుకోవడము, టైంకి ఫుడ్ తినడము, అండ్ టైంకి పడుకోవడము, అండ్ రెగ్యులర్గా మార్నింగ్ లేచాక రెగ్యులర్ యోగా చేసుకోవడము, ఇవన్నీ మంచి పద్ధతులు. ఇవి ఎప్పుడైతే దాటుతామో అప్పుడే ఒక్కొక్కటి ఏ సమస్య కూడా ఒకటేసారి పెద్దగా రాదు. చిన్నగా కలిస్తేనే ఒక పెద్ద సమస్య వస్తుంది. కాబట్టి చిన్న సమస్యలు అన్నీ రావడానికి మెయిన్ కారణం ఫస్ట్ మనం చిన్న చేసే తప్పులు అవే. అంటే ఇప్పుడు ఏమనుకుంటాము, హెల్దీ ఫుడ్ తింటున్నాంలే, ఇంట్లో చేసిన ఫుడ్డే అనుకుంటాం. కానీ సో ఇంట్లో చేసిన ఫుడ్ 50% అయితే బయటికి వెళ్ళి తినే ఫుడ్ 50%. రెండు ఈక్వల్ అయిపోతే రెండు ఈక్వల్ అయితే ఫస్ట్ మన శరీరానికి వచ్చేది లైక్ చిన్న డిసీజెస్. మనం అప్పుడు ఎక్కువగా 50% తక్కువ మనం ఇంట్లో తింటున్నాం, దాన్ని కాస్త 80% చేస్తాం ఎక్కడ? బయట ఫుడ్ 20% హెల్దీ ఫుడ్. సో ఈక్వల్గా ఉంటే ఓకే, కొద్దిగా డిసీజెస్ రాకుండా కాపాడుకోవచ్చు. కానీ మనం జంక్ ఫుడ్ 80% చేసి హెల్దీ ఫుడ్ 20% చేస్తే ఎక్కడ ఈక్వల్ అవుతుంది మనకి? అలా రోగాలు కూడా మనకు ఇప్పుడు ఈవెన్ దో డాక్టర్స్ కూడా చదవకుండా పోయిండకపోవచ్చు, ఆ కైండ్ ఆఫ్ రోగాలు అనేవి వస్తున్నాయి మనకి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ బాగుండాలంటే మనం వాటర్ ప్రాపర్గా తీసుకోవాలి, మన రక్తం శుద్ధిగా ఉండాలి. దానివల్లే మనకి ఏ రకాల రోగాలు, ఇప్పుడు బీపీ అని ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్లో చాలామంది చూస్తున్నాం. సో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పి పెరాలసిస్ అయ్యేవాళ్ళు. మనం పాతకాలంలో ఎక్కడో రేర్గా పెరాలిటిక్ కేసెస్, పక్షవాతం కేసెస్ చూసేవాళ్ళం. కానీ ఈ మధ్యలో 30 to 40 years వాళ్ళల్లో మనము సంవత్సరంలో ఎన్నో కేసెస్ చూస్తున్నాం. పెరాలసిస్ అయిపోయింది, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లైక్ మనము పక్షవాతం లాగా అయ్యిందని చెప్పి చూస్తున్నాం. ఎందుకు ఈ పక్షవాతం అనేది వస్తుంది? బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల. ఎందుకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉంది? బికాజ్ స్ట్రెస్ అంటారు, కొంతమంది యాంగ్జైటీ అంటారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? బికాజ్ ప్రాపర్ ఆక్సిజన్ తీసుకోవట్లేదు. ఎప్పుడైతే మనం తీసుకుంటున్న ఆక్సిజన్, వదిలే కార్బన్ డైఆక్సైడ్ ఈక్వల్గా లేకపోతే, అంటే శరీరంలో వదలాల్సిన గాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎప్పుడైతే శరీరంలో ఎక్కువ అయిపోతాయో, దీనివల్ల కోపము, చిరాకు ఇవన్నీ వచ్చేసి మన హార్ట్కి పంపింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల బీపీ హై అయితే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతుంది. సో యంగ్స్టర్స్లో ఏమవుతుందంటే, బీపీ అనేది రెగ్యులర్గా 30 దాటిన తర్వాత అట్లీస్ట్ మన ఇంట్లో మిషన్ ఉంటే చూయించుకోండి అనుకుంటాం. వాళ్ళు ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు. మాకు ఈ ఏజ్లో బీపీ రావడం ఏంటి అన్న పాయింట్ చూస్తారు. ఏజ్తో సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటున్న కలుషితమైన ఫుడ్లు కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, తర్వాత నీటిలో కూడా ఏది కరెక్ట్ లేదండి. ఏది కరెక్ట్ లేనప్పుడు మన శరీరంలో సమస్య వచ్చినప్పుడు బాధపడే కన్నా రావడానికి ముందే జాగ్రత్తగా బీపీ, షుగర్ చేసుకుంటూ ఉంటే మనం జాగ్రత్తగా, లేకపోతే హ్యాపీ ఉంటే జాగ్రత్త పడవచ్చు. అది న్యాచురల్గా ఏ మెడిసిన్స్కి వెళ్ళకుండా ముందే మనం జాగ్రత్త అంటే లైఫ్ స్టైల్ మార్చుకొని కరెక్ట్ ఫుడ్ తీసుకుంటూ మనం రెగ్యులర్ ప్రాణాయామాస్, యోగాస్ చేసుకుంటుంటే ఆ సమస్య పెద్దగా కాకుండా చిన్నగా ఉన్నప్పుడే న్యాచురల్గా మనం వితౌట్ మెడిసిన్ క్యూర్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ మధ్య చాలా కేసెస్లో చూస్తున్నాం, బీపీ హై అయిపోవడం వల్ల ఈ పెరాలిటిక్ కేసెస్ అవన్నీ రాకుండా ఉండాలంటే మనం కంపల్సరీ క్రమశిక్షణగా ఉండాలి. క్రమశిక్షణగా ఉంటూ, అంటే క్రమశిక్షణ ఈజ్ నథింగ్ బట్ ఎలాగా? కరెక్ట్ టైం పడుకోవడం అదొక మంచి క్రమశిక్షణ. కరెక్ట్ టైంకి లేగడం, మార్నింగ్ లేచి మల విసర్జన ప్రాపర్గా చేయడం, దాని తర్వాత వ్యాయామం కరెక్ట్గా చేయడము, టైంకి బ్రేక్ఫాస్ట్ చేయడం, టైంకి లంచ్ చేయడం, టైంకి డిన్నర్ చేయడం, ఇదే క్రమశిక్షణ. ఇవి కరెక్ట్గా ఉంటే పని మీద ఒక పట్టు వస్తుంది. అంటే మనం చాలామందికి వర్క్ కరెక్ట్ టైంకి చేయకపోవడం వల్లే స్ట్రెస్ ఎక్కువ వస్తుంది, అవునా కాదు? వర్క్ ఎందుకు కరెక్ట్ టైం చేసుకోలేకపోతున్నాము? బికాజ్ మార్నింగ్ మోషన్కి మనం వెళ్ళలేదనుకోండి, పొట్టంతా బ్లోటింగ్గా ఉంటుంది. ఆ బ్లోటింగ్గా ఉండడం వల్ల, హెవీనెస్ వల్ల మనం పని మీద కాన్సన్ట్రేట్ చేయలేము.
అంటే ఏకాగ్రత ఉండదు మనకి. అలా పని కాదు, మోషన్ మార్నింగ్ పోకపోవడం వల్ల పొట్టంతా బ్లోటింగ్, దానివల్ల బరువు పెరగడం, ఇంకా రోగాలు ఒకటి కాదు ఇంకా అన్నీ. సో ఎప్పుడైతే మన పని మీద మనం కరెక్ట్గా పెట్టలేకపోయి కరెక్ట్ మోషన్కి వెళ్ళక, కరెక్ట్ టైంకి తినక, కరెక్ట్ నిద్రపోక వచ్చే రోగాలు, దానికి కంపల్సరీ అంటే న్యాచురల్గానే క్యూర్ చేసుకున్నంత కాకుండా ఇంకా కొద్ది కాంప్లికేటెడ్ అయితే కంపల్సరీ మెడిసిన్స్ తీసుకోవాలి. ఈ జనరేషన్లో మెడిసిన్స్ తీసుకోవాలంటే ప్రాబ్లం ఎక్కువ ఉన్నా సరే నాకు చిన్న మెడిసిన్ చేయడమే ఇష్టం లేదని చెప్పేసి మెడిసిన్స్ వేసుకోరు, అలా అని చెప్పేసి లైఫ్ స్టైల్ని మార్చుకోరు. ఇప్పుడు కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోయి ఇలాంటి పెరాలసిస్ కేసెస్, బీపీ, మన షుగర్ ఎక్కువైపోయి ఇన్సులిన్ తీసుకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, మంచి ఫుడ్ తీసుకోండి. అండ్ స్పెషల్లీ సీజనల్ ఎఫెక్ట్ నేను అదంటాను. నేను ఇప్పుడు మనకి ఏంటి ఇవి ఏం తినాలి అవి తినాలి అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది చాలా మంది. నేనేమంటే సీజనల్ ఫ్రూట్, ఇప్పుడు రైనీ సీజన్, ఇప్పుడు మన రైనీ సీజన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడితే దేవుడు ఇచ్చిన వరం అండి. ఏంటంటే మనకి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా బయట కనపడుతుంటాయి కొన్ని ఫ్రూట్స్. ఓకే, ఆ ఫ్రూట్స్ ఈ సీజన్ అని చెప్పేసి మనం తెచ్చుకొని మరీ తినాలి. సో మనం ఏం చేస్తాం, తినేది ఒకటి బనానా తింటాం, లేదంటే యాపిల్ తినాలి లేదంటలేదు. కానీ ఇంకా సీజనల్ ఫ్రూట్స్ చాలా ఉంటాయి కదా, అవి కూడా తినాలి. లైక్ ఎలాగా, ఇప్పుడు రైనీ సీజన్ వచ్చింది, రైనీ సీజన్లో మనకి ఏం కనపడుతుంటాయి బాగా బయట, ఆల్బుకారా ఫ్రూట్ కనపడుతుంటుంది. ఆల్బుకారా ఎంత మంచి ఫ్రూట్, సి విటమిన్ రిచ్ ఉంటుంది ఇందులో. బుఖారా చాలా మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రైనీ సీజన్ లో మనకి ఎక్కువ వచ్చేవి ఏంటివి, వైరల్ ఫీవర్స్, డెంగ్యూ అని, మలేరియా అని చెప్పి, సైనస్ ప్రాబ్లమ్స్, అడినాయిడ్స్, జలుబు దగ్గైతే చాలా కామన్ మేడం. సో ఎందుకు, ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల. ఆ ఇమ్యూనిటీకి ఏం చేయాలి, సి విటమిన్ రిచ్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. సి విటమిన్ ఇందులో రిచ్ ఉంటుంది ఆల్బుఖారాలో. అసలు పేరులోనే ఉంది ఆల్బుఖారా. హిందీలో బుఖారా అంటే ఫీవర్, ఆల్ ఫీవర్స్ కి మనం తగ్గించేది బుఖార్. ఆల్బుఖారా ఫ్రూట్ అంటారు పేరులోనే ఉంది. బేసికలీ ఎందుకు ఆల్బుఖారా ఫ్రూట్ ని మనం ఫీవర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా కాపాడుకోవడానికి యూజ్ చేస్తామంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, ఏ విటమిన్ ఉంటుంది అంటే మోర్ ఫైబర్ ఉంటుంది, ఇంకా చాలా విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి ఆల్బుఖారా ఫ్రూట్ చాలా మంచిది. ఆ ఫ్రూట్ ని మనం రెగ్యులర్ గా అంటే మితంగా తీసుకోవాలి. అది కూడా అమితంగా తీసుకుంటే ఎక్కువ అయిపోతాయి మోషన్స్. ఇప్పుడు మన కాన్స్టిపేషన్ కి చాలా యూజ్ అవుతుంది. సో మన రోజుకు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, సో అదొకటి తీసుకోవడం. ఇంకా సీజనల్ ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుంటే లీచీ ఫ్రూట్. సో ఈ సీజన్ లో మనకి రైనీ సీజన్ లో ప్రత్యేకంగా గమనిస్తే 80% ఫ్రూట్స్ రెడ్ ఫ్రూట్స్ ఎక్కువ దొరుకుతాయి. రెడ్ ఫ్రూట్స్ మనం ఒకటి ఆల్బుకారా గురించి మాట్లాడుకున్నాం. ఆల్బుకారా కాన్స్టిపేషన్ కి మంచిది, కంటి సమస్యలు కూడా ఈ సీజన్ లో ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, రైనీ సీజన్ లో మనం టీత్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, అండ్ నోస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, ఎలర్జీస్ ఎక్కువ వస్తాయి అని చెప్పాను కదా. నోస్ ప్రాబ్లం ఎక్కువ అయితే మనకి దగ్గరగా ఉన్న ఐస్ కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఐస్ సైనస్ ఉండే వాళ్ళకి కంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి, నులపడం వల్ల కళ్ళల్లో కంటి సైట్ పెరగడం పిల్లలకి ఇవన్నీ. సో ఆ ప్రాబ్లమ్ ని కూడా తగ్గించడానికి చాలా మంచిగా దోహదపడే ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది ఆల్బుకారా ఫ్రూట్. సో ఆల్బుకారా చాలా మంచిది. రెగ్యులర్ గా సీజన్ దొరికినప్పుడు మే నుంచి సెప్టెంబర్ వరకు మంచిగా దొరుకుతుంది. సో డైలీ ఒక ఫ్రూట్ మార్నింగ్ కానీ ఈవినింగ్ 2 ఫ్రూట్లు తినండి, చాలా మంచిది. కాన్స్టిపేషన్ రాదు, కంటి సమస్యలు పోతాయి, వెయిట్ మేనేజ్మెంట్ కి మంచిది, అండ్ స్కిన్ గ్లో కి మంచిది, యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. చూసారా ఎంత మెయిన్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి కాబట్టి ఇంత మంచి బెనిఫిట్స్ ఉంటుంది ఆల్బుకారా. లీచీ ఫ్రూట్ మనము సమ్మర్లో ఏం చేస్తాం, మంచి వాటర్ తాగుతాం, దాహం వేస్తుంది, వాటర్ తాగుతాం. ఇంకా అదే రైనీ సీజన్కి వచ్చాక వాటర్ తాగం మనం, ఎందుకంటే దాహం వేయదు. మామూలుగా లీచీ ఫ్రూట్ మేడం మన వేసవి కాలంలో తాటి ముంజలు ఉంటాయి, సేమ్ మనం ఓపెన్ చేస్తే సేమ్ అలాగే ఉంటాయి కదా, వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసిన వాటర్ చూడండి ఎంత ఇది ఉంటుంది. ఈవెన్ దో లీచీ ఫ్రూట్ లో ఇంకోటి ఏంటంటే మనం వాటర్ తాగం కాబట్టి డిహైడ్రేషన్ ఎక్కువ అయిపోయి మన బాడీలో ఫస్ట్ మౌత్ నుంచి స్మెల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి ఈ సీజన్ లో. ఇప్పుడు మనం రైనీ సీజన్ లో కానీ వింటర్ సీజన్ లో కానీ మనము చాలా మంది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ మెయిన్ గమనించే సమస్యల్లో నోటి దుర్వాసన కానీ, పళ్ళల్లో నుంచి పస్ ఫామ్ అవడం కానీ, ఈ అల్సర్స్ ఫామ్ అవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఆ అల్సర్స్ కానీ ఎందుకు వస్తున్నాయి, ప్రాపర్ వాటర్ తాకపోవడం వల్ల. ఆ వాటర్ మనకి మంచిగా ఎక్కడ దొరుకుతుంది, ఎలాగైనా సరే మనం వాటర్ తాగాలి. సో మనం వాటర్ తాగితే యూరిన్కి ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే ఎవరైనా ఆడవాళ్ళు బయట ఫంక్షన్కి వెళ్ళాలంటే కూడా వాటర్ తాగడం మానేస్తారు ఆ రోజుకి. సో దానివల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తాయి. నేనేమంటా అంటే ఆ వాటర్ ని బాగా కలిగి ఉన్న ఫ్రూట్స్ లో లీచీ ఫ్రూట్ బాగుంది కదా. సో మనం లీచీ ఫ్రూట్ ని తినడం కానీ, లేదంటే లీచీ ఫ్రూట్ ని వాటర్ లో సోక్ చేసి ఆ సోక్డ్ వాటర్ తాగడం వల్ల కానీ మనకి హైడ్రేటెడ్ గా ఉంటుంది స్కిన్, హెల్దీగా కూడా ఉంటాం మనం. సో అలా లీచీ ఫ్రూట్ అంత మంచిగా అద్భుతం, స్కిన్ కి మంచిది, హెయిర్ కి మంచిది, హెయిర్ కి చాలా మంచిది లీచీ ఫ్రూట్. అండ్ ఇంకా ఇదే సీజన్ లో మనకి దొరికే నేరేడు పళ్ళు,
ఇప్పుడు మనం ఏ సీజన్లో అయినా సరే డయాబెటిక్కి సంబంధించిన ఫ్రూట్స్లో తక్కువ ఉంటాయి అన్ని సీజన్స్. మ్యాంగో సమ్మర్లో డయాబెటీస్ వాళ్ళు మ్యాక్సిమం తినడానికి తిన్నా షుగర్ పెరిగిపోతుంది, ఆ భయంతో తినరు. కానీ ఈ వర్షాకాలంలో అదృష్టవశాత్తు మనకి దేవుడు ఇచ్చిన వరంలో 2 ఫ్రూట్స్లో ఒకటి చెర్రీ ఫ్రూట్ డయాబెటిక్ బాగా కంట్రోల్ చేస్తుంది, అండ్ నేరేడు పళ్ళు కూడా బాగా కంట్రోల్ చేస్తాయి. ఎలా తినాలి మేడం అవి? నేరేడు పళ్ళు నార్మల్గా తినడమే. నార్మల్ గా మనము నేరేడు పండ్లు లోపల ఏదైతే లోపల గింజ ఉంటుందో ఆ గింజను పొడి చేసుకొని తినాలి అంటారు డయాబెటీస్. యాక్చువల్లీ ఏంటంటే డయాబెటిక్ ఫ్రూట్ తినడం చాలా మంచిది. ఫ్రూట్ ని మనము అంటే ఎక్కువ తిన్నాం అనుకోండి, ఎప్పుడైనా సరే నేరేడు పళ్ళు తిన్నప్పుడు గమనిస్తే మీరు ఎక్కువ తింటే గొంతు దగ్గర అంతా కట్టేసినట్టు అనిపిస్తుంది, లేదంటే వగరగా ఉంటది కాబట్టి కొంచెం పట్టేసినట్టు, అండ్ లంగ్స్ దగ్గర కూడా హెవీగా ఉంటది ఎప్పుడు అమితంగా తింటే. అదే లిమిట్ గా మార్నింగ్ ఒక 4, మధ్యాహ్నం ఒక 4, సాయంత్రం ఒక 4. ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే దొరికింది ఇదే ఫ్రూట్ కదా అని చెప్పేసి గిన్నెడు పెట్టుకొని తింటా ఉంటారు, దానివల్ల అస్వస్థ గురవుతారు అంటారు. మార్నింగ్ కొన్ని, మధ్యాహ్నం లిమిట్ గా తినాలనుకోండి సమస్య ఉండదు. అది ఇంకోటి ఏంటంటే ఆ నేరేడు పళ్ళ విత్తనాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని దాని మజ్జిగలో కానీ లేదంటే లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత కలుపుకొని అయితే షుగర్ కూడా బాగా లో గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉన్నదే మన నేరేడు పళ్ళు. అంటే మధ్యలో కలుపుకొని తాగితే చాలా మంచి బెనిఫిట్. చూసారు కండి మీరు, ఈ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంత విలువైనటివే. సో కంపల్సరీ మీరు కూడా మేడం చెప్పినట్టు ఆ ఫ్రూట్స్ తింటూ మీకు ఏమన్నా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతులుగా ఉంటారు. అట్ ద సేమ్ టైం డయాబెటీస్ ఉన్న వాళ్ళు అట్ ద సేమ్ టైం ఈ రోజు మేడం చెప్పిన ప్రతిదీ మీరు చేస్తూ ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ మ్యామ్.